హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో చూసినారు కదండి, ఇంతసేపు మనం CMR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినాము, మేడ్చల్ దగ్గరికి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంది అని చెప్పేసి మొత్తం మీకు చూపించిన. సో మనతో పాటు ఇప్పుడు ఎవరున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ SFI లీడర్ సంతోష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ జరిగిన వర్షన్ వేరుంది. సో అసలు ఎంటైర్గా ఏం జరుగుతుంది ఏంటి దాని వెనకాలని చెప్పేసి ఒకసారి సంతోష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో ఇంతసేపు మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాము. ఒక 2 days నుంచి ఇష్యూ అనేది చాలా నడుస్తున్నది. కానీ ఈరోజు పరిస్థితి చూసినట్లయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ పిల్లల్ని బెదిరించడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరిగింది సార్? నా పేరు సంతోష్ అండి, SFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. CMR కళాశాల మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ఇష్యూ సంబంధించి ఏంటంటే 31st నైట్ అమ్మాయిలు వాష్రూమ్ల దగ్గర సెల్ఫోన్లు పెట్టి వీడియో రికార్డింగ్ చేసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం కోసం వీడియో రికార్డింగ్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు అమ్మాయిలు గమనించి ఏదో జరుగుతుంది అని చెప్పేసి వాష్రూమ్ల దగ్గర ఆల్రెడీ ఏదో మట్టి కుప్పలాగా చేసి వాష్రూమ్లో సెల్ఫోన్ పెట్టడం కోసం, హైట్ పెంచుకోవడం కోసం చిన్న చిన్న డబ్బాల్లాగా పెట్టి కూడా వాళ్ళు వాష్రూమ్లో వీడియోలు తీశారు. అది ఒక అమ్మాయి గమనించి ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రీతి అనే వార్డన్ మేడంకి చెప్పి ఇక్కడ వీడియోస్ తీస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది, మీరు దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్తే ప్రీతి వార్డను ఆ విషయం మీద మాట్లాడకుండా మీ వీడియోస్ ఎవరు తీయట్లేదు, మీరే అక్కడ వంట చేసే వర్కర్స్ మీద మోజు పడుతున్నారని చెప్పేసి అమ్మాయిల మీద నిందలేసే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రీతి అనే రెడ్డి మేడం. అయితే ఆమె ఆ రోజే ఈ విషయాన్ని అమ్మాయిల మీద జరుగుతున్న వీడియోలు తీస్తున్నారు, అమ్మాయిలకు సంబంధించి తానాలు చేసుకునే వీడియోస్ కావచ్చు, అమ్మాయిల వాష్రూమ్ పర్సనల్ వీడియోస్ తీస్తున్నారని చెప్పేసి ఆ రకంగా ముందే గ్రహించి ఉంటే అమ్మాయిలు సేఫ్టీగా ఉండేవాళ్ళేమో అని చెప్పేసి మేము SFIగా తెలియజేస్తాము. దీని మీద అమ్మాయిలు దాదాపు 2 రోజుల నుంచి పోరాటాలు చేశారు. మా వీడియోలు బయటికి వెళ్ళాయి, ప్రీతిరెడ్డి మేడం స్పందించకపోవడం వల్లనే బయటికి వెళ్ళిందని చెప్పారు. CMR కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే, అంటే గర్ల్స్ హాస్టల్ సంబంధించింది CC కెమెరాస్ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా CC కెమెరా పెట్టామన్నట్టుగా ఒక CC కెమెరా పెట్టి ఆ CC కెమెరా నడుస్తుందా నడవట్లేదా, అసలు అమ్మాయిలకు సేఫ్టీ ఉందా లేదనే కూడా గమనించకుండా CMR కళాశాల అక్కడ CC కెమెరా పలగొట్టారు, వైర్ కట్ చేశారు, CC కెమెరా నడవట్లేదు కాబట్టి దుండగుళ్ళు వచ్చి ఈరోజు అమ్మాయిల వాష్రూమ్ దగ్గర సెల్ఫోన్లు పెట్టి వాళ్ళ పర్సనల్ వీడియోని ఈరోజు తీసుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అది ఆ న్యాయం కోసం విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే అక్కడున్న యాజమాన్యం కావచ్చు, ప్రీతిరెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న మల్లారెడ్డి కూడా కావచ్చు. అంటే ఇలాంటి ఘటన ఇప్పుడు మొదటిసారి కాదు, ఇలాంటి ఘటన అనేకం జరిగినాయి. మల్లారెడ్డి కాలేజీలో జరిగింది, అదే CMR గోపాల్ రెడ్డి కాలేజీలో జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు కూడా వాళ్ళ ధీమా ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు సంపాదించి పెట్టాం కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి మేము కాంప్రమైజ్ చేసుకుంటామనే ధీమాతోటి మల్లారెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి కావచ్చు అమ్మాయిల వేధింపులు పాల్పడుతున్నా కూడా ఆ విషయం మీద స్పందించకుండా అమ్మాయిలని టార్చర్ పెట్టడం CMR కళాశాలలో జరుగుతుంది. దాని మీద SFIగా మేము వ్యతిరేకించాం, విద్యార్థులతో కలిసి పోరాటం చేశాం. పోరాటంలో భాగంగానే నిన్న చైర్మన్ని పిలిపించి మీరు మాట్లాడండి అని చెప్పేసి విద్యార్థుల దగ్గర తీసుకెళ్తే చైర్మన్ కూడా మాట వినలేరు. అంటే మా పర్సనల్ వీడియోలు బయటికి పోయినాయి, మీరు సమాధానం చెప్పగలరా అని చెప్పేసి విద్యార్థులు డైరెక్ట్గా చైర్మన్ అడిగితే చైర్మన్ కూడా చేతులు ఎత్తేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనే దుస్థితిలో ఈరోజు గోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అది దుర్మార్గం. ఎందుకంటే డబ్బుల మీద ఉన్న కోరిక విద్యార్థుల పర్సనల్ దాని మీద, విద్యార్థుల సేఫ్టీ దాని మీద లేకపోవడం దుర్మార్గం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గోపాల్ రెడ్డి చైర్మన్, CMR కళాశాల చైర్మన్, మల్లారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళందరూ కుమ్మక్కయ్యే ఈరోజు అమ్మాయిల వీడియోస్ బయటికి పోతున్నా కూడా అంత సీరియస్నెస్ లేని వాళ్ళ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఏం స్పందించలేదా సార్? అంటే ఇప్పుడు FIR కూడా ఫైల్ చేసినామని చెప్పేసి అన్నారు కదా, అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేరా? పోలీస్ యంత్రాంగం గత 2 రోజుల నుంచి అక్కడనే అందరికీ సేఫ్టీ ఇస్తున్నామని చెప్పేసి పోలీస్ యంత్రాంగం అక్కడ ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళ ఏలుముద్రలకు సంబంధించింది, వాష్రూమ్ దగ్గర పడ్డ ఏలుముద్రలకు సంబంధించింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సాయంత్రం కల్లా ఎవరు దుండగులు అని చెప్పి మేము గుర్తించి చెప్పగలము అని చెప్పారు. కానీ ఎవరు దుండగులు అని ఇప్పటి వరకు టెక్నాలజీ పెరిగింది, పోలీస్ యంత్రాంగం పెరిగింది, టెక్నాలజీ క్షణాల్లో కూడా కనుక్కునే టెక్నాలజీ మనకు వచ్చింది. కానీ ఇప్పటికీ 3 days గడుస్తున్నా కూడా దుండగులు ఎవరు అనేది పోలీసు వాళ్ళు గుర్తించకపోవడం నిర్లక్ష్యం.
ఎందుకంటే విద్యార్థులకు సంబంధించింది తమ పర్సనల్ వీడియో బయటికి పోయినాయి అని చెప్పి లబోదిబో మొత్తుకుంటే పోలీస్ యంత్రాంగం అంత సీరియస్గా లేదు, ప్రజాప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంత సీరియస్గా లేదు. అంటే మల్లారెడ్డి ఏదో ముడుపులు ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారని చెప్పేసి మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అమ్మాయిలకు సంబంధించి వీడియోస్ బయటికి వెళ్లకుండా వాళ్ళకి సేఫ్టీనివ్వండి, క్రమశిక్షణగా చేయండి. రెండోది ఏంటంటే ప్రీతి లాంటి వార్డన్స్, ఎడ్యుకేట్ లేని వార్డన్స్, అమ్మాయిలు ఉండి ఒక మహిళ ఉండి ఒక అమ్మాయిలని టార్గెట్గా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సిఎంఆర్ కళాశాలలో ఈరోజు విద్యార్థినులకే అమ్మాయిలకే సేఫ్టీ లేనప్పుడు ఆ కళాశాల హాస్టల్ నిర్వహించడం నిర్లక్ష్యంగా నిర్వహిస్తారు. కాబట్టి దాని గుర్తింపు రద్దు చేయడం బెటర్ అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ మల్లారెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోతున్నారు, అంటే ఎందుకు స్పందించట్లేరు అంటే మీరేం చెప్తారు దీనికి? అదే రాజకీయం. అంటే రాజకీయంగా మల్లారెడ్డి పలుకుబడిగా ఉన్నారు కాబట్టి మల్లారెడ్డి ధీమా ఒకటే, ఏ అధికారి అయినా ఏ గవర్నమెంట్ అయినా డబ్బులతో కాంప్రమైజ్ చేయొచ్చు అనే ధీమాతో ఉన్నారు కాబట్టి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మల్లారెడ్డి ఇప్పటి వరకు ఎదురలేదు బెదరలేదు. అంటే ఏ చట్టాన్నైనా తన చేతిలో తీసుకొచ్చే ధనం ఆయన దగ్గర ఉంది కాబట్టి మల్లారెడ్డి దేనికి బెదరడు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు, సూసైడ్ మీద ఎంక్వైరీ చేయండి. అట్లాగే అమ్మాయిలు సిఎంఆర్ కళాశాలలో జరిగిన ఈరోజు వీడియో రికార్డింగ్ దాని మీద ఎంక్వైరీ చేయండి, కమిటీ వేయండి, కమిటీ దాంట్లో విచారణ జరిపించండి. విచారణ కూడా కమిటీ వేసిన దాంట్లో తాత్కాలికమైన విచారణ కాకుండా బాగా విషయాలు వచ్చే విచారణ, విద్యార్థులకు ఉపయోగపడే విచారణ చేయాలి. కానీ మల్లారెడ్డికి ఉపయోగపడే విచారణ జరుగుతుంది అది లాస్ట్కి వస్తే. కాబట్టి ఇది గవర్నమెంట్ ఇంకొకటి సార్, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, దానికి ఇంత 2-3 days ఇంత ల్యాగ్గా ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటారు? ఎంత స్లోగా చేస్తే పాయిజన్ సంబంధించి ఎంత స్లోగా అయితే అంత తొందరగా ఎక్కినట్టు కాదు. స్లోగా చేసి రిజల్ట్ రాకుండా చేసి విద్యార్థి ఉద్యమాన్ని విద్యార్థులు చేస్తున్న ప్రశ్నకి అర్థం లేకుండా చేయాలి. విద్యార్థులే తప్పు చేశారని విద్యార్థుల మీద రుద్దాలి. కాబట్టి విషయాన్ని బయటికి రానియకుండా యాజమాన్యం ఆపుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్గా తీసుకుంటే మంచిదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. అండ్ ఇంకొకటి సార్, అంటే ఇంతసేపు నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినా అని చెప్పేసి అన్నారు కదా, దానికి సంబంధించినవి కూడా కొన్ని ఆడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను తీసుకున్నా. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలందరినీ బెదిరించడం, దబాయించడం, అరే మీకు ఏమంటారు వీ వాంట్ జస్టిస్ అని ఎందుకు అరుస్తున్నారు, మీరు ఏమైనా రౌడీలా, మీ లైఫ్ పోతుంది, మీకు ఏమంటారు ఎగ్జామ్స్ మార్క్స్ చేయడం, ఫెయిల్ చేసేస్తాం, యూనివర్సిటీ నుంచి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. తర్వాత నేను అక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడినా, ఏంది మరి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అంటే ఏం లేదక్క అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడుతున్నారు, కొన్ని విషయాలు చెప్పినారు. సో మొత్తానికైతే ఆ అమ్మాయిలు ఒప్పుకున్నారు అక్క ఆల్రెడీ ఫేక్ ఇదంతా న్యూస్ అని చెప్పేసి వాళ్ళు భయపడి వాళ్ళు ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఏంది అసలు ఎందుకు ఇంతలో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? విద్యార్థులు నిన్న జరిగిన అమ్మాయిల మీద జరిగిన వీడియో రికార్డింగ్ ఫేక్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ డిప్రెషన్కి వెళ్ళిపోయారు విద్యార్థులు. మీరు అమ్మాయిలతో మాట్లాడితే ఆల్రెడీ డిప్రెషన్కి వెళ్ళిపోయి తమ వీడియోలు ఎక్కడ బయటికి వస్తాయని చెప్పేసి భయగృంతంలో ఉన్నారు. వాళ్ళని ధైర్యం చేయవలసింది కాలేజ్ యజమాన్యం ఇవ్వాలి, ప్రభుత్వం డైరెక్ట్ ఇవ్వాలి. ఈరోజు విద్యార్థులు ఎందుకు దబావిస్తూ ఉన్నారంటే సిఎంఆర్ కళాశాలలో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండా ఉండాలంటే విద్యార్థులను భయపెట్టాలి. జేఎన్టీ పేరు చెప్పి భయపెట్టాలి, మీ బయోమెట్రిక్ తీసేస్తామని భయపెట్టాలి, ఫెయిల్ చేస్తామని భయపెట్టాలి. కానీ ఈరోజు మీరు ఎంత సమస్యను నొక్కి పెడితే అంత పైకి లేస్తుంది. ఒక బాలు ఎంత ఇసిరి కొడితే ఎంత పైకి వచ్చి కిందికి వస్తుందో ఆ రకంగా గోపాల్ రెడ్డి ఒక విషయాన్ని దాచిపెట్టాలి అనుకుంటే మాత్రం ఎన్ని రోజులు దాచిపెట్టలేడు. విద్యార్థులు ఏనాడైనా బయటికి వచ్చి ఆ విషయాలు చెప్తారు. అప్పటికైనా గోపాల్ రెడ్డి బండారం బయటపడుతుంది, అప్పటికైనా సిఎంఆర్ కళాశాల బండారం బయటపడుతుంది. విద్యార్థులను భయానికి గురి చేసి వాళ్ళకి ఏదో చదువు పేరు చెప్పేసి భయానికి గురి చేస్తే మాత్రం సరికాదని చెప్పేసి దాని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం జరిగింది సార్, అక్కడే విద్యార్థులతో మాట్లాడుతుంటే స్టూడెంట్స్తో ఆ పిల్లలు ఏమంటున్నారంటే అక్క ఇది అంటే సిఎంఆర్ కాలేజ్కి సంబంధించి ప్రెస్టేజ్ పోతుంది, ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అంటున్నారు సార్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఒక అమ్మాయి మానం కన్నా ఈరోజు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టేజ్ ఎక్కువైపోయిందా వీళ్ళకి? ఈరోజు అమ్మాయిలు సంబంధించింది తమ పరువుల కన్నా కళాశాల పరువు గొప్పది కాదు. అమ్మాయిలు ఈరోజు చాలా క్రమశిక్షణగా వాళ్ళు చదువుకొని వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వాళ్ళు ఈరోజు ఎడ్యుకేషన్ నేర్చుకొని బయటకు రావాలని చెప్పి భావించి వచ్చారు. ఇక్కడికి లక్షల్లో రూపాయలు కట్టి వచ్చారు.
గోపాల్ రెడ్డి పుణ్యానికి డబ్బులు పెట్టుకోలే వాళ్ళని. కాబట్టి నీ కళాశాల పరుగు పోతుందంటే వాళ్ళ పర్సనల్ వీడియోలు బయటికి పోతున్నాయి. నీ కళాశాల పరువు కన్నా పర్సనల్ వీడియోలు బయటికి పోతున్నాయి. నీ కళాశాల గొప్పదనుకొని వచ్చారు, కానీ ఈరోజు నీ కళాశాల పైన పటారం లోన లోటారం అన్నట్టుంది. అంటే ఈ రకంగా నీ కళాశాల నిర్వహిస్తున్నప్పుడు విద్యార్థులు ఎలా నీ మీద నమ్మకం పెట్టుకోగలరు? కాబట్టి ఈ విషయాన్ని మీద యజమాన్యం కూడా సీరియస్గా ఉండి, ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటూ అవసరమైతే గోపాల్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టండి. ఈ విద్యార్థులకు సంబంధించిన విషయాలు బయటికి రానియకుండా గొంతు నొక్కడం లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ కళాశాల ప్రొఫెసర్స్ కావచ్చు, అట్లాగే యజమాన్యం కావచ్చు, ఆ రకంగా చేస్తే మాత్రం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉండాలి. గోపాల్ రెడ్డి పైన అవసరమైతే అమ్మాయిల పర్సనల్ వీడియోల మీద సీరియస్ లేకుండా కళాశాల పరుగు పోతుందని చెప్పేసి ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం గోపాల్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టవలసిందిగా మేము పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా కూడా కోల్కతాలో కూడా ఇలాగే హాస్పిటల్లో ఒక డాక్టర్ అమ్మాయి జూనియర్ డాక్టర్ చనిపోవడం జరిగింది. అది కూడా ఇలాగే ఏదైతే అగెనిస్ట్గా మాట్లాడి తన వాయిస్ రేజ్ చేసిందో అలా చేసిన ఆ 1 డేలోనే తనని చంపేయడం జరిగింది. 2 డేస్ తర్వాత బయటకు వచ్చింది. అంటే ఒకరి పైన రేప్ జరిగి ఘోరంగా రేప్ జరిగి తను అంతలా చనిపోయాక బయటకు వస్తే అప్పుడు రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఇలాంటి విషయాలకి ఎందుకు వీళ్ళు అంటే ఎన్నో చూస్తాం, ఇంత జరుగుతుంది, ఎందుకు అంటే ఒక పొలిటికల్ కానీ ఇంకా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు? అంటే ఏం నడుస్తుంది ఇక్కడ ఎజెండా? గతంలోనే మనం చూసి ఉంటే నిర్భయ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చారు. మహిళలకు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు రక్షణ ఇవ్వాలి. అలా రక్షణ కోసం అని చెప్పేసి అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఏ నూతన ప్రభుత్వం వస్తే ఆ నూతన ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది, రకరకాలుగా చట్టాలు తీసుకొస్తున్నాయి. ఈ చట్టాలు ఎట్లా అయిపోయినాయంటే ఈ చట్టాలన్నీ డబ్బులున్నోనికి చుట్టాలుగా మారుతున్నాయి. అంటే డబ్బులు ఉన్నోనికి, రాజకీయ పలుకుబడి ఉన్నోనికి ఈరోజు చుట్టాలుగా మారుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అమ్మాయిలకు కానీ ఈరోజు మహిళలకు కానీ రక్షణ కల్పించే చట్టంగా లేవు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే చట్టాలు ఎన్ని తెచ్చినా చుట్టాలుగా మారకుండా అవి మహిళలకు ఉపయోగపడేటట్టు ఉంటే బెటర్. ఎందుకంటే ఏదో మహిళ బయటకు వచ్చి ప్రశ్నించిందని లేకపోతే ప్రశ్నని చంపేయాలని ప్రశ్నించడమే తప్పు అని చెప్పి భావిస్తే మాత్రం ఎంతమంది ఆడపిల్లల మీద మహిళల మీద మీరు దాడులు చేయగలరు? వాళ్ళే బయటికి వస్తే ఈ సమాజంలో మగ పురుషులకు సంబంధించింది అంత దాడి చేసే పరిస్థితి రాదు. ఇప్పుడున్న దాంట్లో ప్రభుత్వాలు కూడా మహిళలకు సపోర్ట్గా నిలబడాలి. ఆ చట్టాలు కూడా మహిళలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ దాడులను వ్యతిరేకించేటట్టు ఉండాలి. దాడులు ఎవరు చేసినా, మహిళలపైన ఎవరైనా దాడులు చేసినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు షీ టీమ్ అది అంటారు కదా సార్, షీ టీమ్ ఎక్కడ పోయింది సార్? మరి అంటే ఇట్లా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేయండి, ఎప్పుడు మేము మీకు సెక్యూర్గా ఉంటాం అంటారు కదా, ఇంత జరుగుతుంది అని చెప్తున్నా కానీ మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? షీ టీమ్ వాళ్ళు వచ్చి కూడా పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాము, కేసు బుక్ చేశామని చెప్పారు. కానీ అక్కడ సిఎంఆర్ కళాశాలల్లో విద్యార్థులు ఒకటే కోరుతున్నారు, ఎన్ని కేసు బుక్ చేసినా ఎన్ని విచారణలు చేసినా మా పోయిన పర్సనల్ వీడియోస్ ఎక్కడ, అవిటి మాకు సమాధానం చెప్పండి. ఎంతమంది దుండగులను మీరు గుర్తించారు? పోలీస్ యంత్రాంగం మొన్నటిదాకా చెప్పింది ఏంటంటే మేము 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం, 6గురిని అదుపులో తీసుకున్నాం, కానీ వాళ్ళని ఎంక్వైరీ చేశాం, 12 ఫోన్లు చూసాం, ఏ వీడియో కూడా లేదని చెప్పారు. ఆ 12 ఫోన్లను ఉండాలని ఏముంది? ఇతర ఫోన్లో బయట వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. దుండగులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ తోటి వాళ్ళని గుర్తించి వాళ్ళ శిక్షించాలి. కానీ ఇప్పుడు సీసీ ఫోటేజ్ ఎక్కడ పోయింది సార్? మరి సీసీ ఫోటేజ్ లో మొత్తం మరి కాలేజ్ అంత పెద్ద కాలేజ్ కి సీసీ కెమెరాలే లేవా? ఉంటాయి కదా. సీసీ కెమెరాలకు సంబంధించింది బ్యాక్ సైడ్ విద్యార్థులు ఎక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయో అటు సైడ్ సంబంధించి సీసీ కెమెరాస్ వాళ్ళు పెట్టలేరు. అది పెట్టకపోవడం వల్ల నిర్లక్ష్యం. ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టినా కూడా కొన్ని నడుస్తున్నప్పటికీ కొన్ని వైర్ కట్ చేశారు, కొన్ని నడవట్లేదు, కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. అవిటిని కూడా వాళ్ళు చూసుకోలే. విద్యార్థులే స్వయంగా చెప్తున్నారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి మా దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు తప్ప అసలు చాలా సమస్యలు హాస్టల్ చుట్టూ ఉన్నాయి. ఈరోజు ఆడపిల్లల హాస్టల్ సంబంధించింది వాళ్ళు ఇవ్వాల్సిన సౌకర్యాలు ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి లోపాలు జరిగినాయి. వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా బయటికి పోయినాయి. ప్రీతి రెడ్డి అనే ఆమె వాళ్ళని అందరినీ ఒత్తి పెట్టడం, రెండోది మీ వీడియోలు బయటికి పెడతామని చెప్పి వాళ్ళ మీద దబాయించడం, రెండో వాళ్ళ మీద దాడి చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యజమాన్యం ప్రీతి రెడ్డి ఎవరు? వార్డన్ సంబంధించిన ఆమె, జీతం తీసుకొని పనిచేసే ఆమె, యజమాన్యానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులను గొంతు నొక్కి పెట్టింది ప్రీతి రెడ్డి అనే మేడం. కాబట్టి అన్నిటికీ కారణం గోపాల్ రెడ్డి. ప్రీతి రెడ్డి కన్నా ముందు గోపాల్ రెడ్డి యజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా పోలీస్ యంత్రాంగం ఎప్పుడో గోపాల్ రెడ్డి మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. మనం మొన్న చూస్తే సంధ్యా థియేటర్ సంబంధించి అల్లర్జున్ సంబంధించి ఒక ఆ మహిళ చనిపోతే సినీ నటుని అరెస్ట్ చేశారు. కానీ వేలాది మంది అమ్మాయిలకు సంబంధించింది ఈరోజు మా పర్సనల్ వీడియోలు పోయినాయని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎందుకు గోపాల్ రెడ్డి అదుపులో తీసుకోలే, ఎందుకు మల్లారెడ్డిని అదుపులో తీసుకోలే, ఎందుకు ప్రీతి రెడ్డిని అదుపులో తీసుకోలే?
ఎందుకు విచారణ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? అంటే రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి, వాళ్ళు ఎన్ని డబ్బులన్నా పెట్టగలరు కాబట్టి, వాళ్ళే ఒక కోర్టు జడ్జిలా వాళ్ళని తీసుకురాగలరు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయట్లేదా? కాబట్టి వెంటనే గోపాల్ రెడ్డిని, మల్లారెడ్డిని అదుపులో తీసుకోవాలి, విచారణ జరిపించాలి, దుండగులను శిక్షించాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. సో ఇట్లా బెదిరించేసి ఇట్లా చేసేసి లాస్ట్కి వస్తే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అంతా ఎట్లయిపోయినారంటే కనీసం మాట్లాడాలన్నా భయపడుతున్నారు. ఇంకా ఏం లేదు మేడం, ఏం లేదు అని చెప్పేసి ఇట్లా భయపడుతున్నారు. అంటే మాదే తప్పైందని తప్పును కూడా పాపం ఆ పిల్లల మీదనే వేసేసుకుంటున్నారు. మాదే తప్పైంది, ఆ కాలేజ్ తప్పేం లేదు, మేనేజ్మెంట్ తప్పేం లేదు, మాదే తప్పైంది అని అంటున్నారు. ఇప్పుడు దీనికోసం మీరు అంటే వాళ్ళు పిల్లలు ఎంతలా భయపడ్డారంటే ఏ మీడియా ఉండదు, ఎవ్వరు ఉండరు, ఆ రోజు ఇష్యూ జరిగిన రోజు ఒక్కరోజే ఉంటారు, తర్వాత మా కెరియర్ స్పాయిల్ అవుతుందని భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరి కోసం మీరు ఏం చెప్తారు సార్? అంటే ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు ఏంటి? విద్యార్థిని ఇంతకుముందే చెప్పాను, విద్యార్థులను భయపెట్టి భయాన్ని గురి చేసి విషయాన్ని బయటికి రానియకుండా చేస్తే మాత్రం ఆ కళాశాలకి ప్రమాదం. మేము విద్యార్థులను భయపెట్టి ఇది చేస్తే మా దగ్గర ఇష్యూ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా మేము నిలబడతాం. విద్యార్థుల నుంచి విద్యార్థుల ఒక సమస్య మీద పోరాటం చేస్తాం, యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, టూ సైడ్గా సమస్యని గుర్తిస్తాం. దాంతోపాటుగా విద్యార్థుల మీద యాజమాన్యం దాడి చేస్తే మాత్రం విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐగా మేము ఊరుకోము. ఆ పోరాటాన్ని ఉధృతంగా చేస్తాం. ఒక విషయం మీద వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం యాజమాన్యం చూడాలి. మాత్రం విద్యార్థులను భయగురి చేసి భయపెట్టి ఏదో సాధిద్దాం, విద్యార్థులే తప్పు అని చెప్పేసి ఒప్పిద్దాం. విద్యార్థుల తప్పు అని ఒప్పుకుంటే మీరు సమరపడిపోతారా? విద్యార్థులకు సంబంధించింది ఆల్రెడీ వాళ్ళ వీడియోలు బయటికి పోయినాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు అబోధిబోని మొత్తుకుంటా ఉంటే, డిమోర్లో ఉంటే, రేపు రాబోయే రోజులు ఏమైనా విద్యార్థులు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? మహిళా కమిషన్ గారితో ఈరోజు పద్మ గారి మేడంతో కమిటీ వేసినట్టుగా మనకు తెలిసింది. ఆ కమిటీ కూడా విద్యార్థులకు జరిగిన అన్యాయం దాని మీద విచారణ జరిపించి, ఆ విచారణలో ఏమొచ్చినా కూడా అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అది వాస్తవంగా కళాశాల సంబంధించింది అంటే ఏ పారదర్శకంగానే ఇంటర్వ్యూ చేసేటట్టు ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీ కూడా పారదర్శకంగానే ఉండాలి. విద్యార్థులకు సంబంధించింది జరుగుతున్న అన్యాయం మీద లోతైన విచారణ జరిపించాలి. ఆ విచారణ ఈ కమిటీ సంబంధించిందే ఆధారాలే ఉంటుంది కాబట్టి జేఎన్‌టీయూ సంబంధించింది కూడా ఎంక్వైరీ చేయాలి. జేఎన్‌టీయూ అధికారులను కూడా కలుపుకోవాలి. ఆ కమిటీలో సంబంధించింది విద్యార్థి నాయకులను కూడా కలుపుకుంటే అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో కలుపుకొని కూడా విచారణ చేస్తే మాత్రం బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమ్మాయిలు సంబంధించిన తమ పర్సనల్ వీడియోలు బయటికి పోయినప్పుడు ఆ పర్సనల్ వీడియోలు బయటికి పోకుండా ప్లే కాకుండా ఉండాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ సక్రమంగా పనిచేస్తే తప్ప విద్యార్థులకు న్యాయం చేయలేరని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కమిటీ సంబంధించి సక్రమంగా పనిచేసి మహిళా కమిషన్ కూడా సక్రమంగా విద్యార్థులను ఉపయోగపడే విధంగా మహిళల వీడియోలు ఎటైతే పోయో ఆ దుండగులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులకు సంబంధించి సతమతమైన సమస్యల మీద మీరు గుర్తించండి, ఆ సమస్యను పరిష్కరించండి తప్ప విద్యార్థుల గొంతులు నొక్కి విద్యార్థుల విషయం బయటికి రానియకుండా చేస్తే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. గోపాల్ రెడ్డికి సంబంధించింది గోపాల్ రెడ్డి కళాశాలలో జరుగుతున్న సమస్యల మీద ఎస్ఎఫ్ఐ నిరంతరంగా పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.